ఈ యొక్క మరి కూష్మంతో ఉన్న మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ కల సమస్తమును సమృద్ధిగా దీవించును గాక, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, మీరు దీవించబడును కాక, మీరు ఆత్మరక్షణ పొందురు గాక, పాపక్షమాపణ పొందురు గాక. అయితే ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరం మరి ఆరంభంలో అంటే కొద్ది రోజుల్లో మన నూతన సంవత్సరానికి వెళ్ళిపోతాము. కాబట్టి మరి నెల 25 మరి క్రిస్మస్ డిసెంబర్ 20 తారీఖు. కాబట్టి ప్రియులారా, మరి యొక్క సందేశము యేసు ప్రభువారు ఆయన పుట్టినాడు అనటానికి మరి ఇదొక రుజువుగా మరి ఉంటా ఉంది. అయితే ప్రియులారా, మరి యేసు ప్రభువారు ఆయన ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, ఆయన రావడంలో ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని ప్రియులారా మనము ఆలోచించాలా. ఈనాడు మరి చూసే ప్రపంచమంతా కూడా మరి క్రిస్మస్ అంటే యేసు ప్రభువు జన్మదినాన్ని జరుపుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ప్రియులారా, యేసు ప్రభువు భూమి మీద ఉద్దేశము ఏంటి అని ఆలోచిస్తే ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో ఉంది. మరి లోకాసువార్త 2:10-11 వచనాల్లో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త. శుభవార్త అంటే మంచి వార్త. కాబట్టి ఎవరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితాలు వారు ధన్యులైపోతారు. మరి వారు ఎంతగానో ఆధ్యాత్మిక దీవించబడతారు. అంతేకాకుండా ప్రియులారా, యేసు ప్రభువు అనగల ఉద్దేశం ఏంటంటే లేఖనాల్లో ముందుగా ఆయన గురించి రాయబడినటువంటి మాట మరి యెషయా గ్రంథం 9:6 వచనంలో, ఏలనగా మనకు మరి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తకు అధిపతని ఆయనకు పేరు. ఆయనకు మరి కన్యక అంటే కన్య గర్భం ధరించి కుమార్నికను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన భాషాంతరమున దేవుడు మనకు తోడు అని. చూడండి పిల్లరా, ఎంత చక్కని మాటలు ఉన్నాయో. కాబట్టి ఈ వాక్యము నెరవేర్పు కొరకై మరి మత్తయి సువార్త 1:21 వచనంలో, ఆమె ఒక కుమారుని కను ఆయనకు యేసు అను పేరు పెట్టబడును, ఆయనే అంటే యేసు ప్రభువారే తన ప్రజలను వారి పాపము నుండి రక్షించు గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు, అంటే దేవుని చేత ప్రత్యేకించబడి సృష్టికర్త దేవుని ద్వారా ఆయన భూమికి వచ్చినాడు. కాబట్టి అభిషిక్తుడుగా ఆ ప్రభు వారి లోకంలో ఆయన జన్మించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు ద్వారా మరి యేసు క్రీస్తు ప్రభువారిని మన జీవితాల్లో అంతే సొంత రక్షణగా మనం అంగీకరిస్తే, యేసు ప్రభువారు భూమికి కొన్ని ఉద్దేశం ఏంటంటే సర్వలోక మానవాళి యొక్క పాప పరిహారం కొరకు. ఆయన గురించి రాయబడింది, ఇదిగో లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎందుకంటే యేసు ప్రభువారు మానవాళి యొక్క పాపాలు మోసుకొని వచ్చినట్టు యేసు ప్రభువారు ఆయన గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా మరి పాపి అని రాయబడింది. పాపి అంటే మరి చాలా మందికి మేమేం పాపం చేసాం అనుకుంటారు. పాపి అంటే ఆజ్ఞాతిక్రమం పాపము. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే పాపం. కాబట్టి ఈ పాపం వల్ల మానవునికి మరణం వచ్చింది. ఆ పాపాన్ని బట్టి మానవుడు చనిపోతే నిత్య నరకం అగ్నిగుండం ఉందని వాక్యం చదివిస్తున్నారా. కాబట్టి అగ్నిగుండం మనకు కాదు, కాబట్టి మనం వెళ్ళటానికి వీలేదు. ఎందుకంటే అది దుష్టునికి, సాతానికి, అపవాదికి. కాబట్టి దురదృష్టం ఏంటంటే మనం కూడా ఆ యొక్క పాతాలకు వెళ్ళే పరిస్థితి కలిగిస్తూ వచ్చింది. అయితే ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభువును విశ్వాసం ఉంచుతారో అది ఏమని చెబుతున్నది, వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయంలో ఉంది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. యేసు ప్రభువుని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభువుని లేపినని నీ హృదయం విశ్వసిస్తే నీకు అంటే రక్షణ కలుగుతుంది. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ఈ ఉదయ కలశములో ఈ రక్షణకు నువ్వు సిద్ధంగా ఉండాలని, ఈ రక్షణ నువ్వు ఎరగాలని. చాలా మంది మతం కాదు ప్రియులారా, ఇది మార్గం. యేసు ప్రభువు మార్గం. యోహాను సువార్త 14:6 వచనంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే ఆకాశం మీద భూమి మీద ఉన్న ఏ నామలో అంటే ఆత్మకి రక్షణ లేదు. కాబట్టి పిల్లారా, మనం ఆత్మరక్షణ పొందాలంటే యేసు యొక్క మార్గంలోనే మనం వెళ్ళాలి. కాబట్టి ఈ మార్గమందు మరి ప్రభు నెరిగితే మన జీవితాలకు ఎంతో ధన్యత, ఆశీర్వాదము. ఈ లోకాన్ని ముగిస్తే పరలోకం వెళ్ళిపోతాం. ఆ రాజ్యంలో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేద ఉండదు, మరణం లేని సౌఖ్యమైన స్థలం. ఆ రాజ్యం కొరకు ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. రండి పిల్లారా, దేవుని వాక్యం వినండి, మీరు ఆత్మీయంగా మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా దీవించును కాక. మీరు ఇంకెక్కువ తెలుసుకోవాలనుకుంటే